ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్తాను ఒకసారి చూడండి. 11వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు అగైన్ మరలా ఏడ్చి మాకెవరు మాంసము. ఇప్పుడు నాతో పాటు చెప్పండి మిశ్రిత జనము అనండి ఒకసారి. మిశ్రిత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్ అన్నమాట. మిక్స్డ్ మల్టిట్యూడ్. అసలు ఇశ్రాయేలీయులతో పాటు వీరెక్కడి నుంచి వచ్చారు? హూ ఆర్ దీస్ పీపుల్? వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? ఇశ్రాయేలీయులతో పాటు ఒక మిక్స్డ్ రేస్ కూడా ఉంది. మిక్స్డ్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అసలు ఇశ్రాయేలీయులది కాదు ఈ ఐడియా. ఇశ్రాయేలీయులు వాలంటరీగా మాంసం కావాలని వాళ్ళు ఏడవలేదు. అసలు మాంసాపేక్ష కనపరిచింది ఎవరు చెప్పండి? అధికముగా కనపరిచింది. నాతో పాటు చెప్పండి, మాంసాపేక్ష అధికముగా కనపరిచ ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? అసలు అందరికంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు నాతో పాటు ఉన్నారా? ఎవరు చెప్పండి తెలుసా? నాతో పాటు చెప్పండి, మిశ్రిత జనము. మిశ్రిత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్ అన్నమాట. వేర్ డిడ్ దీస్ పీపుల్ కమ్ ఫ్రమ్? వీళ్ళు హౌ డిడ్ దే జాయిన్ విత్ ఇస్రాయలైట్స్? వీళ్ళు ఇస్రాయల్తో ఎలా కలుసుకున్నారు ఒకసారి చూడండి. నిర్గమాకాండం దేవుడు 10 తెగుళ్ళు రప్పించి చాలా ఆర్భాటంగా ఘనంగా మహిమకరంగా ఇశ్రాయేలీయుల పక్షంగా నిలవబడి వాళ్ళని బయటికి తీసుకొని వస్తా ఉంటే అక్కడ ఉన్న కొంతమంది అన్యజనము అరే ఇదేదో బాగుందిరా, వీళ్ళతో పాటు ఉంటే అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూడొచ్చు, వీళ్ళతో పాటు వీళ్ళ హోలీ ల్యాండ్కి మనం కూడా వెళ్ళిపోదాం, 1 వీక్ లో వెళ్ళిపోతారేమో అనుకున్నారేమో తెలీదు. వాళ్ళు కూడా బయలుదేరారని చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం చూడండి, 38వ వచనము చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందైన వారితో కూడా చూడండి. దిస్ ఈస్ ద టైం, దిస్ ఈస్ ద పాయింట్ వేర్ ఇజ్రాయెల్స్ వర్ రెడీ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్. వీళ్ళు 10 తెగుళ్ళ తర్వాత దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అన్నమాట. చాలా విత్ గ్లోరీ దేవుడు మహిమను కనపరిచి ఆ తెగుళ్ళను రప్పించాడు దేవుడు. 10 ప్లేగ్స్ అన్నమాట. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వస్తా ఉంటే వీళ్ళని చూసి అనేకులైన అన్యజనుల సమూహం, నాతో పాటు చెప్పండి, అనేకులైన అన్యజనుల సమూహము. వీళ్ళు they have become a part of the people of Israel. వాళ్ళు ఇశ్రాయేలుతో కలిసి they are living కాబట్టి this is where the Satan has took advantage of. సాతాను ఈ మిశ్రిత జనం ఏం చేస్తారు తెలుసా అండి? వీళ్ళని నచ్చగొడుతున్నారు. అరే మోసం ఎదురా, అరే మీ దేవుడు మోసం పెట్టడా అని చెప్పి ఈ అన్ని జనులు దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు? రెచ్చగొడతారు. వీళ్ళకి మాంసాపేక్ష ఎక్కువగా ఉండి దేవుని ప్రజలు రెచ్చగొట్టి మీ పాస్టర్ గారిని అడగండి మోసం పెట్టమని, మోషేనే తోడుకొని వచ్చింది అహరోను, వీళ్ళు అడగండి అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి మోషే మీద పంపిస్తే ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క కోపము రగులుకుంది. జాగ్రత్త. బీ అవేర్ ఆఫ్ మిక్స్డ్ మల్టిట్యూడ్. ప్రైజ్ ది లార్డ్. ఇదే కాదు, ఇదే అండి మెసేజ్. నీ జీవితంలో మిశ్రిత జనం ఎవరైనా ఉంటే చాలా ప్రమాదం. వాళ్ళకి దేవుని న్యాయ విధులు తెలియవు, దేవుని జ్ఞానం తెలియదు, దేవుని భయం ఉండదు, దేవుని పరిశుద్ధతను సన్మానించే మనస్సు వాళ్ళకు ఉండదు. కాబట్టి మిశ్రిత జనమును గురించి జాగ్రత్త. మిశ్రిత జనము నీ జీవితంలో ఉండడానికి వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్నారా? ఫ్రెండ్ వరకు పక్కన పెట్టేసి. నీ బంధువుల్లో ఉన్నారా? బంధువుల వరకే. నీ రక్త సంబంధికుల్లో ఉన్నారా? అక్కడ వరకే. కానీ నీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చే అంత ఇంపాక్ట్ వాళ్ళ ద్వారా యు షుడ్ నాట్ గివ్ సమ్ దట్ మచ్ ఆఫ్ లీనియన్స్. నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశము మిశ్రిత జనానికి నువ్వు ఇచ్చావంటే నువ్వు దేవుని యొక్క కోపాన్ని చవి చూడాల్సి వస్తుంది. బీ అవేర్ ఆఫ్. జాగ్రత్త.